హాయ్ అండి, మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు కోడిగుడ్డు టమాటా కూర చేస్తున్నానండి. అది చేసి చూపిస్తాను. ఓకే. ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. చిన్న ఉల్లిపాయలు, ఎర్రపాయలు బాగా ఘాటుగా ఉంటాయి. ఈ చిన్నపాయలు తొక్క కూడా గోకుండా రాదు, తొందరగా రాదు. అయ్యా దొరికినాయి రైతు బజార్లో. ఇట్లా పట్టేసి ఉంటుంది తొక్క. చిన్న ఉల్లిపాయలు కోయాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది. టైం పట్టుద్ది. టైం పట్టింది. చూడు ఎంత ఘాటుగా ఉన్నాయి. కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి. టమాటాలు పోయి ఉల్లిపాయ ముక్కలు వేసేయి. ఎందుకేంటి గుడ్లు కూర? కోడిగుడ్డు టమాటా కర్రీ. ఉల్లిపాయ ఫ్రై చేసి గుడ్లు కూర చేస్తావా? ఉల్లిపాయ టమాటా మగ్గిన తర్వాత గుడ్లు వచ్చి వేసుకోవాలి. అయిందా? చాలా ఉంది. టమాటాలు వేసి గుడ్లు వేసి ఉంటావా? గుడ్లు ఉడకబెట్టావా? ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇందాక ఉడకబెట్టావా? వెరీ గుడ్. ఎండిపోతాయి టమాటాలు వేసేస్తే. దగ్గరికి అయిపోయాక అప్పుడు కోడిగుడ్లు వేసి ఉప్పు కారం చల్లేసి తినేటి. అంటే ఇది పులిసిపోయకుండా ఫ్రై లాగా. పులిసిపోయిందిలే, పులిసిపోయకుండా ఇలా ఎండేస్తాం. పసుపు, ఉప్పు కూడా వేసేస్తాను. కారం కొంచెం ఒక్క నిమిషం ఉంచాక మగ్గినాక అప్పుడు వేస్తావా? మధ్యలోపు గుడ్లు వలిసేసుకుంటాను. అలాగే పెట్టిన గుడ్లు వలుచుకుంటున్నావా? ఉడకబెట్టిన గుడ్లు వలిసేసాము. కూర టమాటా మగ్గంగానే వేసేస్తాం. అలాగే కారం వేస్తున్నా. కారం కొంచెం కారం వేస్తాం. ఎన్ని పడిపోద్దు పట్టుకో, మంట తగ్గించి చేతితో పట్టు. కోడిగుడ్లు వేసేస్తాను. చింతపండు పులుసు పోయకుండా మామూలుగా ఫ్రై లాగా.
ఫ్రై లాగా ఇట్లాగా సింపుల్గా అయిపోద్ది. సింపుల్గా అయిపోద్ది కూర. కరెక్ట్గా 10 నిమిషాలు అయిపోద్ది. ఆ, చక్కగా కలుపుకొని అన్నంలో కలుపుకొని తినచ్చు. బాగుంటుంది. బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది కూర. నీళ్ళు అనేది ఒక్క చుక్క కూడా పోయిలా. నీళ్ళు పోయలేదు. ఉచ్చి టమాటా ఉల్లిపాయ మగ్గితే సరిపోతుంది. చూడు ఉప్పు కారం సరిపోయిందా? ఎలా ఉంది? ఉప్పు కారం సరిపోయిందా? ఉప్పు కారం సరిపోయింది. ఓకే. అయిపోయింది కర్రీ. చక్కగా పెట్టేస్తాను. చక్కగా దగ్గరికి అయిపోయింది. చాలా బాగుంది. ఉప్పు కారం అంతా సరిపోయింది. తిని చూపి ఎలా ఉందో చెప్దాం. చేసా తిని చెప్దాం అంటున్నా. అన్నం తిని చెప్తాం. కాలేనా ఇంకేం తేవాలా? పాలు టానిక్ ఉన్నాను కదా, అది ఒకటి తీసుకో. నేను కూడా తీసుకోవాలి. పాలు మందులు, పెరుగు ఒకటి తీసుకురా. పెరుగు. నీకు మందులు, నాకు మందులు. ఇద్దరికి మందులు. సరే వెళ్ళొస్తాను. వచ్చినాక భోంచేద్దాం. మళ్ళీ షాపులు కట్టేస్తారుగా. షాపులు కట్టేస్తారు. ముందే తీసుకొస్తే సరే సరే. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడైతే మందులు అయితే తీసుకున్నానండి. ఇందాక పాలు కూడా తీసేసుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోవటమేనండి. బయట కొనుక్కోవాల్సినవి కానీ అంతా అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాను. చిన్న కడిగేసి అందులో పెట్టేసి ఫ్రిడ్జ్లో. పాలు ప్యాకెట్లను పెరుగు ప్యాకెట్. పెరుగు డబ్బా లేదా? ఇది లేదంట. పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను. ఎప్పుడు మనం కప్పు తెస్తాం కదా, టాబ్లెట్లా కడిగేసి లోన్ పెట్టేసి. చాలానా పెరుగు తెచ్చా. పెరుగు ప్యాకెట్లు కడిగి పెట్టేసుకుంటే బాగా ఇదిగో శుభ్రంగా ఉంటాయి. అంటే పైన మురికి లేకుండా. అదేలే. పెరుగు కప్పు ఏమంటే పెరుగు ప్యాకెట్ ఇచ్చింది. అన్నీ పాలు కాదు అందులో. అది పెరుగు ప్యాకెట్. అది నువ్వు పట్టుకుంది. నాన్ పెట్టేసి. అయిపోయిందిగా. మొత్తం అన్నం పెడితే తినేస్తాను. అన్నం పెడుతున్నావా? ఉండాలి కదా. అవును. బాగుందో లేదో చెప్తాను. అలాగే. గుడ్డు కూడా కలుపుకో. బాగుందా? ఓకే. చాలా బాగుంది. బాగా కుదిరిందా?